హై హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ఈక్వలైజేషన్ లెవీకి సంబంధించి టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్ చూద్దాం. టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్కి ముందు సమ్మరీ చూద్దాం. సమ్మరీ ఏమి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈక్వలైజేషన్ లెవీ ఎందుకు వస్తుంది అంటే, ఒక నాన్ రెసిడెంట్ అండ్ రెసిడెంట్ మిడిల్లో ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు ఈక్వలైజేషన్ లెవీ అనేది వస్తుంది. ఈక్వలైజేషన్ లెవీ అనేది ఒక 6% కేసు ఒకటి ఉంటుంది, 2% కేసు ఒకటి ఉంటుంది. ఫస్ట్ 6% కేసు ఎప్పుడు అంటే, అమౌంట్ ఆఫ్ కన్సిడరేషన్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్. ఎప్పుడైతే అమౌంట్ రిసీవబుల్ ఆర్ రిసీవ్ చేసుకుంటుంటే, ఏ దానికి సంబంధించి ఫర్ స్పెసిఫైడ్ సర్వీసెస్, కొన్ని సర్వీసెస్ని స్పెసిఫై చేసినారో ఆ సర్వీసెస్కి సంబంధించి అమౌంట్ రిసీవ్ చేసుకుంటుంటే, ఎవరు రిసీవ్ చేసుకుంటారు? బై నాన్ రెసిడెంట్ పర్సన్. ఫ్రమ్ ఆ నాన్ రెసిడెంట్ పర్సన్కి ఇండియాలో పీఈ అంటే పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండకూడదు, నాట్ హ్యావింగ్ పీఈ ఇన్ ఇండియా ఆర్ ప్రొవైడింగ్ సర్వీసెస్ నాట్ ఎఫెక్టివ్లీ కనెక్టెడ్ విత్ పీఈ. సో నాన్ రెసిడెంట్ ఎప్పుడైతే స్పెసిఫైడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసి అమౌంట్ రిసీవ్ చేసుకుంటుంటాడో ఆర్ రిసీవబుల్ ఉంటుందో, ఆ అమౌంట్ పైన 6% డిడక్ట్ చేయాలి. 6% ఎవరు డిడక్ట్ చేస్తారో? ఎవరైతే రెసిడెంట్ పర్సన్ ఉంటారో. ఫ్రమ్ రెసిడెంట్ పర్సన్ నుంచి తీసుకునేటప్పుడు ఫ్రమ్ రెసిడెంట్ ఇన్ ఇండియా క్యారింగ్ బిజినెస్ ఆర్ ఫ్రమ్ ఎన్ఆర్ హ్యావింగ్ పీఈ ఇన్ ఇండియా, వీళ్ళిద్దరి నుంచి తీసుకునేటప్పుడు వీళ్ళిద్దరు ఏదైతే అగ్రిగేట్ అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ పైన 6% డిడక్ట్ చేయాలి. ఎప్పుడు డిడక్ట్ చేయాలి అంటే, ఎప్పుడైతే ఆ అమౌంట్ అనేది ఎక్సీడింగ్ 1 lakh ఉంటుందో ఇన్ ద రిలవెంట్ ప్రీవియస్ ఇయర్, అప్పుడు మాత్రమే డిడక్ట్ చేయాలి. అండ్ ఇక్కడ స్పెసిఫైడ్ సర్వీసెస్ అంటే ఏమి? స్పెసిఫైడ్ సర్వీసెస్ అంటే ఏవైనా కావచ్చు, ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, ఆర్ ప్రొవిజన్ ఫర్ digital advertisement spaces or any other facility or services for online advertisement or any other services notified by the government. సో ఈ స్పెసిఫైడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటే, ఈ స్పెసిఫైడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసి ఆ అమౌంట్ని ఎక్సీడింగ్ 1 lakh రిసీవ్ చేసుకుంటుంటే, 6%ని డిడక్ట్ చేయాలి ఈక్వలైజేషన్ లెవీగా. ఎవరు? రెసిడెంట్ పర్సన్ రిసీవ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఈక్వలైజేషన్ లెవీ అనేది అట్రాక్ట్ అయిందా, అట్రాక్ట్ కాలేదా? అట్రాక్ట్ అయితే డిడక్ట్ చేయాలి. డిడక్ట్ చేసిన అమౌంట్ని గవర్నమెంట్కి రెమిట్ చేయాలి. గవర్నమెంట్కి రెమిట్ చేయకుంటే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ పెనాల్టీ వస్తుంది. ఒకవేళ ఈక్వలైజేషన్ లెవీ అనేది అట్రాక్ట్ కాలేదనుకోండి, విడిచిపెట్టేయచ్చు. ఎప్పుడు అమౌంట్ ఎక్సీడింగ్ లెస్ దెన్ 1 lakh ఉందనుకోండి, ఈక్వలైజేషన్ లెవీ అప్లికబుల్ కాదు. అండ్ ఇక్కడ అట్రాక్ట్ అయిందనుకోండి, 6% లెవీ చేయాలి కదా. ఎప్పుడు 6% రివ్యూ చేసేటప్పుడు రెమిట్ టు గవర్నమెంట్ ఎంత లోపల రెమిట్ చేయాలి? యాజ్ అండ్ డేట్, ఈరోజు డేట్ వచ్చేసి 26 డిసెంబర్. నేను ఈరోజు కన్నా డిడక్ట్ చేస్తే ఫాలోయింగ్ మంత్లో 7th డేట్కి నేను పేమెంట్ చేయాలి. సో సెంట్రల్ గవర్నమెంట్కి 7th ఆఫ్ నెక్స్ట్ మంత్ నేను పేమెంట్ చేయాలి. అంటే 7th జనవరి 2023కి నేను పేమెంట్ చేసి ఉండాలి. ఒకవేళ కాన్సిక్వెన్సెస్ అంటే, మీరు కానీ డిడక్ట్ చేసిన అమౌంట్ని పేమెంట్ చేయకుంటే మీకు ఇంట్రెస్ట్ పడుతుంది, పెనాల్టీ పడుతుంది. వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ అండ్ వాట్ ఈస్ ద పెనాల్టీ? ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు అంటే, అట్ ద రేట్ ఆఫ్ 1% పర్ మంత్ పడుతుంది. సో 1% పర్ మంత్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ ఇన్ మంత్ ఇది అట్రాక్టెడ్ ఫర్ ద పీరియడ్ డిలే ఇన్ రెమిటెన్స్. అండ్ ఒకవేళ పెనాల్టీ ఎంత ఉంటుంది అంటే, అమౌంట్ ఆఫ్ ఈక్వలైజేషన్ లెవీ ఎంతైతే మనకి అమౌంట్ ఆఫ్ ఈక్వలైజేషన్ లెవీ ఉంటుందో ఆర్ 1000 రూపీస్ పర్ డే, విచ్ ఎవర్ ఈస్ లోయర్ చూసుకుంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈరోజు 26 డిసెంబర్ నేను ఈరోజు డిడక్ట్ చేసినాను, ఓకే. అండ్ పేమెంట్ వచ్చేసి 7th జనవరిలో పేమెంట్ చేయాలి. నేను 10th జనవరికి పేమెంట్ చేసినాను. 3 days డిలే అయింది. 3 days ఇంటూ 1000 రూపీస్, 1000 ఇంటూ 3 దట్ ఈస్ 30,000 అవుతుంది. నేను 30,000ని పెనాల్టీ పే చేయాలి. అండ్ ఇంట్రెస్ట్ ఎంత పే చేయాలి? పర్ మంత్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్, అంటే 3 days అయినప్పటికీ పార్ట్ ఆఫ్ మంత్, 1 month కాబట్టి ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ పైన 1% నేను పేమెంట్ చేయాలి. దిస్ ఈజ్ ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ. ఒకవేళ ఈ అమౌంట్ అనేది ఒక 1 lakh కదా, ఈ అమౌంట్ అనేది ఒక 10,000, నా ఈక్వలైజేషన్ లెవీ వచ్చేసి నేను 6%, ఒక 5 lakhs పైన 6% చేసి ఐ థింక్ 30,000 ఏమో వస్తుంది అనుకుంటా. నేను ఇట్లా ఒక 4 months 5 months పేమెంట్ చేయాలి. 5 months పేమెంట్ చేయాలంటే 5 into 30 days 150 days, 150 days into 1000 మీన్స్ 1,50,000 అవుతుంది. సో 1,50,000 ఆర్ 30,000, మనం ఎంత పెనాల్టీ పే చేయాలి? 30,000. సో అమౌంట్ ఆఫ్ పెనాల్టీ ఆర్ 1,000 రూపీస్ పర్ డే, ఎంతైతే అమౌంట్ వస్తుందో అంత అమౌంట్ని నేను పెనాల్టీగా పే చేయాలి. దిస్ ఈజ్ 6% కేస్. అండ్ ఒకవేళ ఈ కామర్స్ ఆపరేటర్ అయితే, మీరు ఈ కామర్స్ ఆపరేటర్ ఉన్నప్పుడు 2% అమౌంట్ని కన్సిడరేషన్కి తీసుకోవాలి. ఇక్కడ ఈ కామర్స్ ఆపరేటర్ అంటే ఎవరు? ఈ కామర్స్ ఆపరేటర్ అంటే ఎవరైతే నాన్ రెసిడెంట్ ఉన్నారో, అండ్ నాన్ రెసిడెంట్ హూ ఓన్స్, ఆపరేట్స్ ఆర్ మేనేజెస్ డిజిటల్ ఆర్ ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ for online sale of goods or online provisions of services, both for e-commerce supply or services made or provided or facilitated by it. Here meaning of e-commerce operator, that is e-commerce supply అంటే ఏమి, e-commerce supply services అంటే ఏమి, అంటే e-commerce అంటే ఎందుకు వచ్చినవి? ఇక్కడ ఆ ఈ కామర్స్ ఆపరేటరు ఇవన్నీ చేస్తుంటాడు కాబట్టి ఈ కామర్స్ సప్లై, ఈ కామర్స్
సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటారు. ఈ కామర్స్ సప్లయర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ అంటే ఆన్లైన్లో సేల్ చేయడం, గూడ్స్ని ఆన్లైన్లో సేల్ చేయడం కానీ ఓన్డ్ బై కామర్స్ ఆపరేటర్. Online provision of services provided by the e-commerce operator and online services provided, goods or provisions of services are both facilitated. Facilitated means what? అంటే డైరెక్ట్గా అతనైనా ప్రొవైడ్ చేయొచ్చు ఆర్ త్రూ ఏజెంట్ ఫెసిలిటేటర్ పెట్టుకొని వాళ్ళతో చేయొచ్చు. అట్లాంటి టైంలో కూడా ఇది అప్లికబిలిటీలోకి వస్తుంది. ఇట్లా అప్లికబిలిటీలోకి వచ్చినప్పుడు టు నాన్ రెసిడెంట్ టు ఫోర్ స్పెసిఫైడ్ అంటే సేల్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ చేసింటే ఏ దానికి అడ్వర్టైజ్మెంట్ చేసింటారు, ఇక్కడ కస్టమర్స్ని టార్గెట్ చేయడం కోసం. అండ్ ఇక్కడే వచ్చి అంటే ఒక పర్సన్ ఇక్కడ ఉండి ఈతని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఆ అడ్వర్టైజ్మెంట్ చూసుకొని అతను ఏమైనా ఆర్డర్ పెట్టాలనుకోండి, అంటే ఆ ఐపీ అడ్రస్ అనేది ఇండియాలో ఉంటుంది కాబట్టి అతనికి సంబంధించి పేమెంట్ చేసేటప్పుడు 2% డిడక్ట్ చేయాలి. సో ఈ కామర్స్ ఆపరేటర్ ఉన్నప్పుడు ఎంత డిడక్ట్ చేయాలి? 2% డిడక్ట్ చేయాలి. To a person resident in India and to a person who buys such goods or services are both using IPA located in India. Next, does e-commerce operator have PE in India? ఒకవేళ అతనికి PE ఉందా? ఒకవేళ అతనికి PE ఉంటే, ఎస్ PE ఉంటే అండ్ సప్లై ఆ ఎఫెక్టివ్ అంటే ఆ PEతోనే వర్క్ చేస్తుంటే, వన్స్ ఇక్కడే PE ఉందంటే ఇక్కడ పర్సన్ ఉన్నట్టే, ఇక్కడే పర్సన్ ఉంటే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అప్లికబిలిటీ వస్తుంది, ఇక్కడే ఇన్కమ్ ట్యాక్స్ అప్లికబిలిటీ వస్తే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తాడు. ఇన్కమ్ ట్యాక్స్ సపరేట్గా పే చేసేటప్పుడు మళ్ళీ ఈ ఈక్వలైజేషన్ లెవీ డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈక్వలైజేషన్ నాట్ అట్రాక్టెడ్. నెక్స్ట్, ఒకవేళ లేదు PE లేదు, ఎప్పుడు డిడక్ట్ చేయాలి అంటే అక్కడ 5కి 1 lakh ఎక్సీడ్ అయినప్పుడు తీయాలి అని చెప్పినాం కదా. ఇక్కడ అతని యొక్క టర్న్ ఓవర్, అతని యొక్క గ్రాస్ రిసీట్ 2 crores ఎక్సీడ్ అయితే అప్పుడు మనం 2%ని డిడక్ట్ చేయాలి. 2 crores అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, పేమెంట్ ఎప్పుడు లోపల పేమెంట్ చేయాలి అంటే ఈ ఈక్వలైజేషన్ లెవీ ఎంత లోపల పేమెంట్ చేయాలి? పై ఎవ్రీ ఈ కామర్స్ ఆపరేటర్ టు ద క్రెడిట్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ క్వార్టర్. సో ఎట్లా పే చేయాలి? క్వార్టర్లీ ఎండింగ్ 30 June, 31st September, December and 31st March. బై 7th అండ్ మార్చ్కి వచ్చేపాటికి 31st March లోపల పేమెంట్స్ జరిగిపోవాలి. మార్చ్కి వచ్చే లోపల పేమెంట్ జరగాలి. ఇక్కడ క్వార్టర్లీ పేమెంట్ చేస్తాము 2% కేసులో. అండ్ నార్మల్ కేసులో ఎవ్రీ మంత్లో నెక్స్ట్ ఫాలోయింగ్ మంత్కి పేమెంట్ చేస్తాము. ఒకవేళ కాన్సిక్వెన్సెస్ ఏమి అంటే కాన్సిక్వెన్సెస్ సేమ్ 1% per month and plus penalty will be the amount of equalization levy that has failed to pay. ఎంతైతే ఈక్వలైజేషన్ లెవీ పేమెంట్ ఉందో ఆ అమౌంట్ పెనాల్టీ పడిపోతుంది. ఇది కాన్సెప్ట్. అండ్ ఇప్పుడు టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్ చూద్దాము. ఎక్స్ప్లెయిన్ ద కోర్ రీజన్స్ ఫర్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఈ కామర్స్ ట్రాన్సాక్షన్ అండ్ ట్రెడిషనల్ బిజినెస్ ట్రాన్సాక్షన్ కాజింగ్ డిఫికల్టీ ఆఫ్ ట్యాక్స్ ద ఇన్కమ్ ఆఫ్ ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్. సో ఇక్కడ ట్రెడిషనల్ బిజినెస్కి అండ్ ఈ కామర్స్ బిజినెస్కి డిఫరెన్స్ చెప్పమంటున్నాం. ట్రెడిషనల్ బిజినెస్కి ఈ కామర్స్ బిజినెస్కి డిఫరెన్స్ చెప్పి అండ్ కోర్ రీజన్స్ ఎందుకున్నాయి డిఫరెన్సెస్కి, ఏం డిఫికల్టీ వస్తుంది మీకు అని అడుగుతున్నారు క్వశ్చన్. కోర్ రీజన్ ఫర్ డిఫరెన్స్ బిట్వీన్ ఈ కామర్స్ ట్రాన్సాక్షన్ అండ్ ట్రెడిషనల్ బిజినెస్ ట్రాన్సాక్షన్ కాజింగ్ డిఫికల్టీ ఆఫ్ ట్యాక్స్ ద ఇన్కమ్ ఫ్రమ్ ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్. సో మనకి ఎక్కడ ట్యాక్స్ వేయాలి అనేది ప్రాబ్లం వస్తుంది ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్ అప్పుడు. ఎందుకంటే ఈ కామర్స్లో బౌండరీస్ ఏముండదు, ఆబ్సెన్సీ ఆఫ్ నేషనల్ బౌండరీస్. అండ్ ఇక్కడ నో రిక్వైర్మెంట్ ఆఫ్ ఫిజికల్ ప్రెజెన్స్ ఆఫ్ గూడ్స్ అండ్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ ఫిజికల్ డెలివరీ. సో ఇక్కడ ఫిజికల్ ప్రెజెన్స్ అవసరం ఉండదు, ఫిజికల్ డెలివరీ అవసరం ఉండదు. సో ఇక్కడ అన్నీ అక్కడి నుంచి జరుగుతుంటే ఇక్కడ ఏం జరగదు. అంటే వాళ్ళు ఏమంటారంటే మేము అక్కడ బిజినెస్ చేసినాము కాబట్టి అని వాళ్ళు అంటారు. సో ఇక్కడ ట్యాక్స్ వేయడానికి డిఫికల్టీ అవుతుంది ఇన్ సర్టెన్ కేసెస్. సిన్స్ ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్ ఆర్ కంప్లీటెడ్ ఇన్ సైబర్ స్పేస్, ఇట్ ఈస్ ఆఫ్టెన్ నాట్ క్లియర్ టు హ్యాస్ టు ప్లేస్ where transactions affected, thereby causing difficulty in implementing సోర్స్ రూల్ ట్రాన్సాక్షన్స్. సో మనకి రెగ్యులర్గా ఎట్లా వేస్తాం ట్యాక్సేషన్, సోర్స్ రూల్ ఎక్కడైతే సోర్స్ ఉంటుందో అక్కడ మనం వేస్తాము ట్యాక్స్ని. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, e-commerce transaction has replaced concept generally associated with international transaction traditionally. Discuss briefly the issues involving such transactions. అంటే ట్రెడిషనల్ దానిలో ఈ-కామర్స్ దానిలో ఏవేవి మనకి డిఫికల్టీస్ వస్తాయి, ఏవేవి ఇష్యూస్ ఉన్నవి అంటే టిపికల్ ట్రాన్సాక్షన్ ఇష్యూస్ రిలేటింగ్ టు ఈ-కామర్స్ ఆర్ డిఫికల్టీ ఇన్ క్యారెక్టరైజింగ్ the nature of payment and establishing nexus or link between taxable transaction activity and tax jurisdiction.
సో ఏముంటుంది డిఫికల్టీ ఇన్ క్యారెక్టరైజింగ్ ద నేచర్ ఆఫ్ పేమెంట్ అండ్ ఎస్టాబ్లిషింగ్ నెక్సెస్ లింక్ బిట్వీన్ ట్యాక్సబుల్ ట్రాన్సాక్షన్ యాక్టివిటీ అండ్ ట్యాక్స్ డ్యూరిడిక్షన్. ఇవి మనకి ప్రాబ్లం వస్తుంది, నేచర్ ఆఫ్ పేమెంట్ ఏమి అండ్ వాటిని లింక్ చేయడానికి ట్యాక్సబుల్ ట్రాన్సాక్షన్ ఏమి అండ్ ట్యాక్స్ డ్యూరిడిక్షన్ ఏమి అనేది లింక్ చేయడానికి డిఫికల్టీ వస్తుంది. ఇంకో ప్రాబ్లం ఏమంటే డిఫికల్టీ ఇన్ లొకేటింగ్ ట్రాన్సాక్షన్. సో ట్రాన్సాక్షన్ని లొకేట్ చేయడము అండ్ యాక్టివిటీని లొకేట్ చేయడం, ఐడెంటిఫైయింగ్ ద ట్యాక్స్ పేయర్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్, ఎవరు ట్యాక్స్ పర్పస్ ఎవరు అనేది తెలుసుకోవడం కష్టం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, ఏబీసీ లిమిటెడ్ అండ్ ఇండియన్ కంపెనీ ఈజ్ క్యారింగ్ ఆన్ ద బిజినెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ అండ్ సేల్ టేక్ వుడ్ ఫర్నిచర్ అండర్ ద బ్రాండ్ నేమ్ ఆఫ్ ప్యూర్ వుడ్. సో ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ ప్యూర్ వుడ్ యొక్క బ్రాండ్ నేమ్ని యూజ్ చేస్తూ బిజినెస్ని క్యారీ చేస్తుంది. ఓకే, ఇన్ ఆర్డర్ టు ఎక్స్పాండ్ ఇట్స్ ఓవర్సీస్ సేల్స్ ఆర్ ఎక్స్పోర్ట్స్ ఇట్ లాంచ్డ్ ఏ మాసివ్ అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్ టు ఇట్స్ ప్రోడక్ట్. సో ఇది ఇండియన్ కంపెనీ campaign of its product for the purpose of online advertisement. It utilizes the services of PQR. It is London based company that is non-resident. During the previous year 21-22 ABC Limited paid 5 lakhs. So amount enta pay chesindi 5 lakh payment chesindi, that is more than 1 lakh payment chesindi to PQR for such services. Discuss the tax implication, TDS implication. And TDS implication అంటే మనకి ఈక్వలైజేషన్ లెవీనే. ఎప్పుడు పీఈ ఇక్కడ ఉంటే ఎట్లుంటుంది, పీఈ ఇక్కడ లేకుంటే ఎట్లుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పీఈ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ ఉంటే ఇక్కడ ఉన్న లా ప్రకారం మనం పేమెంట్ చేస్తాము. సో ఐటీ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది, దట్ ఈస్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ పీఈ లేదు అంటే మనం ఈక్వలైజేషన్ లెవీ అప్లికబుల్ అవుతుంది. అట్ ది రేట్ ఆఫ్ 6%ని డిడక్ట్ చేయాలి పేమెంట్ చేసేటప్పుడు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్కి వస్తే టీడీఎస్ డిడక్ట్ చేయాలి, నార్మల్ రేట్ ఏవైతే ఉంటుందో ఆ రేట్ని పే చేసుకొని. దిస్ ఈజ్ ద కేస్ ఆఫ్ ఇది. నెక్స్ట్ ఇక్కడ ఆన్సర్ ఏం చెప్తుంది అంటే చాప్టర్ 7 ఆఫ్ ఫైనాన్స్ యాక్ట్ 2016 ఈక్వలైజేషన్ లెవీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొవైడ్స్ ఈక్వలైజేషన్ లెవీ ఫర్ 6%. సో ఎంత అమౌంట్ 6%. ఈ 6% ఏదానిపైన అమౌంట్ ఆఫ్ కన్సిడరేషన్ ఫర్ స్పెసిఫైడ్ సర్వీసెస్. వాట్ ఈస్ ద స్పెసిఫైడ్ సర్వీసెస్? స్పెసిఫైడ్ సర్వీసెస్ అంటే ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ ప్రొవైడ్ చేయడం కానీ అండ్ డిజిటల్ అడ్వర్టైజింగ్ స్పేసెస్ ప్రొవైడ్ చేయడం కానీ ఆర్ ఏవైనా సర్వీసెస్ నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాను కానీ వాటిని స్పెసిఫైడ్ సర్వీసెస్ అంటారు. అండ్ ఇక్కడ రిసీవబుల్ ఫర్ నాన్ రెసిడెంట్ నాట్ హ్యావింగ్ పీఈ, అతనికి పీఈ ఉండకూడదు ఇండియాలో. అండ్ ఫ్రమ్ రెసిడెంట్ ఇన్ ఇండియా, ఎవరి నుంచి తీసుకోవాలి? రెసిడెంట్ నుంచి తీసుకోవాలి. హూ క్యారీస్ అవుట్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఆర్ ఫ్రమ్ రెసిడెంట్ హ్యావింగ్ పీఈ. సో 2% నుంచి 2%కి ప్రొవైడ్ చేయొచ్చు సర్వీస్. ఎవరెవరికి? రెసిడెంట్ పర్సన్ కన్నా ప్రొవైడ్ చేయొచ్చు అండ్ నాన్ రెసిడెంట్కి పీఈ ఉన్న పర్సన్కి కానీ ప్రొవైడ్ చేయొచ్చు. ఏం ప్రొవైడ్ చేయొచ్చు? స్పెసిఫైడ్ సర్వీసెస్. వాట్ ఆర్ ద స్పెసిఫైడ్ సర్వీసెస్? ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ప్రొవిజన్ ఫర్ డిజిటల్ advertising spaces and any other facility or services for the purpose of advertisement, online advertisement, and any other services may be notified by the central government. ఏమైనా సర్వీసెస్ నోటిఫై చేసి ఉంటే. నెక్స్ట్ హౌఎవర్ ఈక్వలైజేషన్ షిల్ నాట్ బి లెవీడ్. ఎప్పుడు లెవీ చేయము అంటే ఒకవేళ మీ అమౌంట్ అనేది డస్ నాట్ ఎక్సీడ్ 1 lakh ఉంటే అప్పుడే ఎస్టాబ్లిష్ చేయము. అండ్ అతనికి పీఈ ఇక్కడ ఉంటే ఐటీ యాక్ట్ వచ్చేస్తుంది. లెస్ దెన్ 1 lakh ఉంటే అప్లికబిలిటీలోకి రాదు. అండ్ ఒకవేళ పేమెంట్ ఆఫ్ స్పెసిఫైడ్ సర్వీసెస్ ఈ నాట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ద బిజినెస్, సో పర్సనల్ పర్పసెస్ కోసం ఉంటాయి. సో ఈ 3 కేసెస్లో మనం ఈక్వలైజేషన్ లెవీ వేయము. ఏవి 3 కేసెస్ అంటే నాన్ రెసిడెంట్ ప్రొవైడ్స్ స్పెసిఫైడ్ సర్వీసెస్ హ్యాజ్ పీఈ ఇన్ ఇండియా. సో అతనికి పీఈ ఉన్నప్పుడు అండ్ స్పెసిఫైడ్ సర్వీసెస్ ఈజ్ ఎఫెక్టివ్లీ కనెక్టెడ్ విత్ సచ్ పీఈ. సెకండ్, amount of consideration for specified services received or receivable during the previous year does not exceed 1 lakh. సో 1 lakh exceed కాకుంటే మీ ఈక్వలైజేషన్ లెవీ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, వేర్ పేమెంట్ ఆఫ్ ఫర్ స్పెసిఫైడ్ సర్వీసెస్ ఈజ్ నాట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ క్యారింగ్ అవుట్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. సో అతని పర్సనల్ పర్పసెస్కి, అతని మ్యారేజో, అతని డేట్ ఆఫ్ అతని బర్త్డేనో ఏవో ఒకటి ఉన్నాయి, వాటికి సంబంధించి పేమెంట్ ఇది. నెక్స్ట్, వేర్ పీక్యూఆర్ ఇన్కార్పొరేషన్ హ్యాజ్ నో పీఈ. అతనికి పీఈ లేదంటే ఈక్వలైజేషన్ లెవీ అప్లికబుల్ అవుతుంది. 6% డిడక్ట్ చేయాలి. 5 lakhs పైన 6% డిడక్ట్ చేయాలి. ఒకవేళ ఆ అమౌంట్ని డిడక్ట్ చేయకుంటే ఏమవుతుంది అంటే అతనికి డిజాల్వెన్స్ అప్లికబిలిటీలోకి వస్తుంది. డిజాల్వెన్స్ అంటే ఏమి? ఎవరైతే బిజినెస్ పర్సన్ ఉంటాడో బిజినెస్ పర్సన్కి ఈ అమౌంట్ పేమెంట్ చేసేది ఎక్స్పెండిచర్ కాబట్టి, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ కాబట్టి, ఆ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ పెట్టినాడు. 5 lakhs పైన మనం ఎంత డిడక్ట్ చేయాలి? 6% డిడక్ట్ చేయాలి. దట్ ఈస్ 30,000 అవుతుంది. 30,000 అతను డిడక్ట్ చేయకుండా
మొత్తం అమౌంట్ని పేమెంట్ చేసి ఉంటే ఇప్పుడు అతనికి ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్ పిఎన్ఎల్ వేస్తుంటాం కదా, ఆ పిఎన్ఎల్లో ఆ 5 lakhs ఏదైతే ఉంటుందో అది డిసలవెన్స్ చేస్తారు. 100% ఆఫ్ అమౌంట్ paid while computing the business incomes. That is the case here provided. According to ABC Limited, is required to deduct equalization levy of 30,000, 6%, 5 lakhs, being amount paid towards online advertisement services provided by PQR Incorporation. A non-resident having no PE, ఒకవేళ PE లేకుంటే ఇన్ ఇండియాలో నాన్ డిడక్షన్ ఆఫ్ ఈక్వలైజేషన్ లెవీ వుడ్ అట్రాక్ట్ డిసలవెన్స్ అండర్ సెక్షన్ 40 AIB of 100% of amount paid while computing business income. Next, since equalization levy is attracted on the amount of 5 lakhs, equalization is పైన పడుతుంది 5% పడుతుంది, 5 lakhs పైన పడుతుంది. The said amount of exempt from income tax by virtue of section 10(550) of Income Tax Act 1961. సో ఈ అమౌంట్ అనేది ఎగ్జామ్టెడ్ అండర్ సెక్షన్ 10(50) కింద ఎగ్జామ్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే అతను టీడీఎస్ డిడక్ట్ చేసేస్తారో ఆ టీడీఎస్ డిడక్ట్ చేసిన తర్వాత. అండ్ ఇప్పుడు ఎందుకు ఎగ్జామ్ట్ అని చెప్తున్నాము, ఎవరైతే పర్సన్ ఉంటాడో, ఎవరికైతే ఇన్కమ్ వస్తుందో, ఇన్కమ్ వచ్చిన వాళ్ళు ట్యాక్స్ పే చేయాలి కదా, ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. సెక్షన్ 10(50) ప్రకారం మీరు ఎగ్జామ్టెడ్ అని చెప్తుంది ఎవరికి, నాన్ రెసిడెంట్ పర్సన్కి. ఒకవేళ అతనికి పీఈ ఇక్కడ ఉంటే, సర్వీసెస్ అనేది ఎఫెక్టివ్లీ ఈ పీఈని యూజ్ చేసి ప్రొవైడ్ చేస్తుంటే, ఆ కేసులో రేట్ ఐటీ యాక్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది. రేట్ ఇన్ ఫోర్స్ టీడీఎస్ ఏదైతే అప్లికబుల్ ఉంటుందో ఆ టీడీఎస్ ప్రకారం డిడక్ట్ చేయాలి. సో ఈక్వలైజేషన్ వుడ్ నాట్ బి అట్రాక్టెడ్. సో నో ఈక్వలైజేషన్ వేర్ నాన్ రెసిడెంట్ సర్వీస్ ప్రొవైడర్ has PE in India and services is effectively connected to the PE in India. Therefore, ABC Limited he is not required to deduct equalization levy on 5 lakhs. 5 lakhs పైన డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. Being the amount paid towards online advertisement services to PQR Incorporation in this case. నెక్స్ట్, సిన్స్ ఈక్వలైజేషన్ ఈజ్ నాట్ అట్రాక్టెడ్ ద ఎగ్జామ్షన్, ఒకవేళ ఈక్వలైజేషన్ లెవీ అట్రాక్ట్ అకౌంటే సెక్షన్ 10(50) కింద ఎగ్జామ్షన్ రాదు. సెక్షన్ 10(50) కింద ఎగ్జామ్షన్ రాదు. సో ఆ నాన్ రెసిడెంట్ పర్సన్ ఏం చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఇక్కడ ఫైల్ చేయాలి, ఆ అమౌంట్కి ట్యాక్స్ పేమెంట్ చేయాలి. అండ్ ఎవరైతే పేమెంట్ చేస్తుంటాడో ఆ పేమెంట్ టీడీఎస్ డిడక్ట్ చేయాలి. రేట్ ఇన్ ఫోర్స్ ఎంత ఉంటే, అంటే అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్, దట్ ఈస్ ప్రొఫెషనల్ సర్వీసెస్, కాంట్రాక్ట్ సర్వీస్ కింద చేస్తుంటే కాంట్రాక్ట్కి ఏ రేట్ అయితే అప్లికబిలిటీ ఉంటుందో, ఆర్ కమిషన్ ప్రకారం ప్రొవైడ్ చేస్తుంటే కమిషన్కి ఏ రేట్ అయితే ఉంటుందో ఆ రేట్స్ ప్రకారం అతను టీడీఎస్ని డిడక్ట్ చేసి ఆ అమౌంట్ని పేమెంట్ చేయాలి. అండ్ ఒకవేళ పేమెంట్ చేయకుంటే ఇక్కడ కూడా డిసలవెన్స్ వస్తుంది అండర్ సెక్షన్ 40 AI ఆఫ్ 100%. అంటే పిఎన్ఎల్లో ఆ ఎక్స్పెండిచర్ ఏవైతే అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ డిడక్షన్ని ప్రొవైడ్ చేయము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 4? MNO ఇన్కార్పొరేషన్ ఏ కంపెనీ బేస్డ్ కంపెనీ హీస్ క్యారింగ్ ఆన్ ద బిజినెస్ ఆఫ్, ఇది ఇందాక చదివినది కదా, జస్ట్ సెకండ్. MNO కంపెనీ, ఓకే చదవండి. MNO కంపెనీ ఈజ్ క్యారింగ్ ఆన్ ద బిజినెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ అండ్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ అండర్ ద బ్రాండ్ నేమ్ ఆఫ్ ప్యూర్ వుడ్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ఇట్ షేర్స్. ఇదే కదా మనం క్వశ్చన్ చదివేది. నో PE అండ్ PE బట్ నో పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్. PQR Incorporation హ్యాస్ PE ఇన్ ఇండియా అండ్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ఆర్ ఎఫెక్టివ్లీ కనెక్టెడ్ విత్ సచ్ PE. ఈ క్వశ్చన్ కదా మనం చదివేది ఇంతసేపు. ఓకే, Pure Wood in order to increase its share in Indian market, if it launched a massive advertisement campaign of its product for the purpose of online advertisement, it is utilized the services of PQR Incorporation, a country-wide based company which also owns and operates a digital platform. The gross receipts of PQR Incorporation from provision of such service during the previous year 21-22 is 3 crores. సో ఎంత ఉంది, 3 crores ఉంది. నెక్స్ట్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ 21-22 MNO ఇన్కార్పొరేషన్ పేడ్ 5 lakhs. సో కాంటాక్ట్ వాళ్ళ మధ్యలో కాంటాక్ట్ ఎంత ఉంది, 3 crores. అమౌంట్ ఎంత పే చేస్తున్నారు, 5 lakhs పేమెంట్ చేస్తున్నారు. అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ తీసుకుంటున్నారు. ఎవరి నుంచి, PQR కంపెనీ నుంచి తీసుకుంటున్నారు. MNO వచ్చేసి ఇండియన్ కంపెనీ అండ్ హీ ఈజ్ రిసీవింగ్ సర్వీసెస్ ఫ్రమ్ NR నాన్ రెసిడెంట్ పర్సన్ హూ ఈజ్ ఆల్సో ఓన్స్ అండ్ ఆపరేట్స్ డిజిటల్ ప్లాట్ఫామ్, దట్ ఈజ్ ఈ కామర్స్ ఆపరేటర్. ఈ కామర్స్ ఆపరేటర్ ఉన్నప్పుడు ఎక్సీడింగ్ 2 crores గ్రాస్ రిసీట్ ఉంటే అప్పుడు 2% డిడక్ట్ చేయాలి ఈక్వలైజేషన్ లెవీకి. సో ఇక్కడ టర్న్ ఓవర్ వచ్చేసి 3 crores ఉంది. సో ఈ 5 lakhs పైన 2% డిడక్ట్ చేయాలి. ఎప్పుడు డిడక్ట్ చేయాలి, అతనికి ఇక్కడ PE లేకుంటే, అండ్ PE ఉంటే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ అప్లికబిలిటీలోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ బోత్ MNO
INC and PQR INC have no PE in India. So both ki PE ledu. And MNO incorporation has PE establishment in India, but PQR incorporation has no PE in establishment in India. Next, PQR has payment establishment in India and the advertisement services are effectively connected with such PE. ఈ మూడు క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈక్వలైజేషన్ లెవీ అనేది మామూలుగా నార్మల్ కేసు అయితే 6% కేసు వస్తుంది అండ్ అమౌంట్ ఆఫ్ కన్సిడరేషన్ స్పెసిఫైడ్ సర్వీసెస్ ఉండాలి. స్పెసిఫైడ్ సర్వీసెస్ ఉన్నప్పుడు బై నాన్ రెసిడెంట్ ఎవరు ప్రొవైడ్ చేయాలి? బై నాన్ రెసిడెంట్ ప్రొవైడ్ చేయాలి. నాట్ హ్యావింగ్ PE అతనికి PE ఉండకూడదు ఇండియాలో. ఫ్రమ్ రెసిడెంట్ ఇన్ ఇండియా హూ క్యారీస్ అవుట్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఆర్ ఫ్రమ్ నాన్ రెసిడెంట్ హ్యావింగ్ PE ఇన్ ఇండియా. నెక్స్ట్ ఇక్కడ స్పెసిఫైడ్ సర్వీసెస్ అంటే ఏమి? స్పెసిఫైడ్ సర్వీసెస్ అంటే ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ ఆర్ ఎనీ ప్రొవిజన్స్ ఫర్ డిజిటల్ అడ్వర్టైజింగ్ స్పేస్ ఆర్ ఎనీ అదర్ ఫెసిలిటీ ఆర్ సర్వీసెస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ఎనీ అదర్ సర్వీసెస్ యాజ్ నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఈ మూడు కేసెస్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ది అడ్వర్టైజింగ్ స్పేసెస్ డిజిటల్ అడ్వర్టైజింగ్ స్పేసెస్ కానీ అండ్ ఏవైనా సర్వీసెస్ నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంటే ఈక్వలైజేషన్ లెవీ అనేది ఎప్పుడు అప్లికబిలిటీ రాదు అంటే అతనికి PE ఉన్న ఆ అమౌంట్ అనేది లెస్ దెన్ 1 lakh ఉన్న అండ్ అతనికి ఈ పేమెంట్ అనేది నాట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఉన్నప్పుడు అప్పుడు రాదు. అంటే వేర్ నాన్ రెసిడెంట్ ప్రొవైడింగ్ స్పెసిఫైడ్ సర్వీసెస్ హ్యావింగ్ PE ఇన్ ఇండియా స్పెసిఫైడ్లీ services is effectively connected with such permanent establishment and aggregate amount of consideration for specified services received or receivable during previous year does not exceed 1 lakh and where payment for specified services is not for the purpose of carrying out business or profession. Next, equalization levy 2% case, okay, chargeable on amount of consideration received or receivable by an e-commerce operator from e-commerce supply or services made or provided or facilitated by ఎవరు ప్రొవైడ్ చేస్తారు? బై టు రెసిడెంట్ పర్సన్, రెసిడెంట్ ఇండియా పర్సన్కైనా ప్రొవైడ్ చేయొచ్చు ఆర్ నాన్ రెసిడెంట్ పర్సన్ స్పెసిఫైడ్ సర్కమ్స్టెన్సెస్ యాజ్ బిలో ఆర్ అ పర్సన్ హూ బై సచ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ బోత్ యూజింగ్ IP. ఇక్కడ IP అడ్రస్ ఉన్న అంటే ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకుని వర్క్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఆర్డర్ పెట్టిన ఆ IP అనేది ఇండియా అడ్రస్ ఉంటుంది కాబట్టి అతనికి కూడా పేమెంట్ చేసేటప్పుడు అతను ఈక్వలైజేషన్ లెవీ 2%ని డిడక్ట్ చేసి పేమెంట్ చేయాలి. ఈక్వలైజేషన్ లెవీ షిల్ నాట్ బి ఛార్జబుల్. ఎప్పుడు ఛార్జబుల్ కాదు అంటే ఎప్పుడైతే 2 crores లెస్ దెన్ ఉంటుందో, లెస్ దెన్ 2 crores ఉంటుందో అట్లాంటి కేసులో వేర్ ద ఈకామర్స్ ఆపరేటర్ మేకింగ్ ఆర్ ప్రొవైడింగ్ ఆర్ ఫెసిలిటేటింగ్ ఈకామర్స్ సప్లై ఆర్ సర్వీసెస్ హ్యాస్ ఎ PE ఇన్ ఇండియా అండ్ సచ్ ఈకామర్స్ సప్లై ఆర్ సర్వీసెస్ ఈజ్ ఎఫెక్టివ్లీ కనెక్టెడ్ విత్ సచ్ PE అండ్ వేర్ ఈక్వలైజేషన్ లెవీ ఈజ్ నాట్ లెవబుల్ అండర్ సెక్షన్ 165 కింద ఈక్వలైజేషన్ లెవీ లెవబుల్ అయింటే ఈక్వలైజేషన్ లెవీ ఈజ్ లెవబుల్ అండర్ సెక్షన్ 165 కింద లెవబుల్ అయింటే. నెక్స్ట్, సేల్స్ టర్న్ ఓవర్ ఆర్ గ్రాస్ రిసీట్స్ యాజ్ ద కేస్ మే బి ఈ కామర్స్ ఆపరేటర్ ఫర్ ఈ కామర్స్ సప్లై ఆర్ సర్వీసెస్ మేడ్ ప్రొవైడెడ్ లెస్ దెన్ 2 crores ఉన్నప్పుడు ఈ 3 కేసెస్లో ఈక్వలైజేషన్ లెవీ డిడక్ట్ చేయము. ఇక్కడ స్పెసిఫైడ్ సర్కమ్స్టెన్సెస్ అంటే ఏమి? స్పెసిఫైడ్ సర్కమ్స్టెన్సెస్ అంటే ఏవైతే సేల్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ విచ్ టార్గెట్ కస్టమర్స్ హూ ఈజ్ రెసిడెంట్ ఇన్ ఇండియా ఆర్ customer who access advertisement through IP address located in India and sales of data collected from person who is resident in India or from person who uses IP address located in India where here మనకి 3 కేసెస్ ప్రొవైడ్ చేసినారు. 3 కేసెస్లో ఫస్ట్ కేసు ఏం చెప్పినారు? MNOకి నో PE equalization levy would not be attracted in the case of since MNO incorporation is a non-resident అంటే ఎవరైతే సర్వీస్ రెసిపియంట్ నాన్ రెసిడెంట్ ఉంటే అండ్ డస్ నాట్ హ్యావ్ PE in India. Therefore, MNO incorporation is not required to deduct equalization levy 6% on 5 lakhs being amount paid towards online advertisement services to PQR. However, ఇక్కడ వచ్చేసి వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ 2 crores అబోవ్ ఉంది కాబట్టి ఈ కామర్స్ ఆపరేటర్ కిందకి వచ్చేస్తారు కాబట్టి ఈక్వలైజేషన్ లెవీ 2% అండర్ సెక్షన్ 165A. 165 వచ్చేసి నార్మల్ కేస్ అండ్ 165A వచ్చేసి ఈ కామర్స్ ఆపరేటర్ కేస్ అనమాట. అట్రాక్టెడ్ 5 lakhs బీయింగ్ అమౌంట్ ఆఫ్ కన్సిడరేషన్ రిసీవ్డ్ బై PQR ఎవరు? ఈ కామర్స్ ఆపరేటర్ ఫ్రమ్ ఈ కామర్స్ సర్వీసెస్. సో ఈ కామర్స్ సర్వీసెస్ ఎవరికి ప్రొవైడ్ చేసినారు? MNO లిమిటెడ్కి ప్రొవైడ్ చేసినారు నాన్ రెసిడెంట్ ఇన్ స్పెసిఫైడ్ సర్కమ్స్టెన్సెస్ నేమ్లీ సేల్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ విచ్ టార్గెట్ ఏ కస్టమర్ హూ ఈజ్ రెసిడెంట్ ఇన్ ఇండియా సిన్స్ గ్రాస్ రిసీట్ ఆఫ్ PQR ఇన్కార్పొరేషన్ ఇన్ ప్రీవియస్ ఇయర్ 21-22 exceeds 2 crores. నెక్స్ట్, MNO. ఈ MNO ఎవరు? రిసిపియంట్ అండ్ PQR ఎవరు? ప్రొవైడర్.
ప్రొవైడర్ ఇప్పుడు పీఈ హ్యాస్ పీఈ ఇన్ ఇండియా బట్ పీక్యూఆర్ ఇతనికి పీఈ లేదు, ఇతనికి పీఈ ఉంది. ఇట్లాంటి కేసులో ఇన్ ప్రజెంట్ కేస్ ఈక్వలైజేషన్ లెవీ 6% చార్జబుల్ ఆన్ అమౌంట్ ఆఫ్ 5 lakhs. సో ఇతను 5 lakhs పైన 6% డిడక్ట్ చేసి పేమెంట్ చేసేటప్పుడు పేమెంట్ పైన 30,000 డిడక్ట్ చేసి, అంటే 5 lakhs నుంచి 30,000 తీసేస్తే 4,70,000 పేమెంట్ చేయాలి. బీయింగ్ ద అమౌంట్ పేడ్ టువర్డ్స్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ సర్వీస్ ప్రొవైడెడ్ బై పీక్యూఆర్ ఇన్కార్పొరేషన్. ఏ నాన్ రెసిడెంట్ హ్యావింగ్ నో పీఈ ఇన్ ఇండియా నాన్ డిడక్షన్ ఆఫ్ ఈక్వలైజేషన్ లెవీ వుడ్ అటాక్ డిసాల్వెన్స్. సో ఒకవేళ ఈ అమౌంట్ అంటే 4.7 lakhs గానే పేమెంట్ చేసేటప్పుడు డిడక్ట్ చేసి పేమెంట్ చేయకుంటే 5 lakhs అనేది డిజాలవెన్స్ చేస్తారు, అంటే మన పిఎన్ఎల్ అకౌంట్లో ఈ 5 lakhs అనేది డిడక్షన్ అలో చేయరు. నెక్స్ట్ పీక్యూఆర్ హ్యాజ్ పీఈ ఇన్ ఇండియా అండ్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ఆర్ ఎఫెక్టివ్లీ ఇన్ కనెక్టెడ్. అంటే సర్వీస్ ప్రొవైడరే ఇండియాలో ఉంటే అతనికి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ప్రొవిజన్స్ అప్లికబిలిటీలోకి వస్తాయి. ఈక్వలైజేషన్ లెవీ పంచాయతీ ఏమీ రాదు అండ్ సెక్షన్ 1050 కింద ఎగ్జామ్షన్ ఏమీ రాదు. సో ఈక్వలైజేషన్ లెవీ వుడ్ నాట్ బి అటాక్టెడ్ వేర్ ఏ నాన్ రెసిడెంట్ సర్వీస్ ప్రొవైడర్ హ్యాస్ పీఈ ఇన్ ఇండియా. సో అతనికి పీఈ ఉంది అండ్ సర్వీసెస్ ఎఫెక్టివ్లీ కనెక్టెడ్ టు పీఈ ఇన్ ఇండియా. దేర్ఫోర్ ఎంఎన్ఓ ఇన్కార్పొరేషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు డిడక్ట్ ఈక్వలైజేషన్ లెవీ ఆన్ 5 lakhs. 5 lakhs పైన డిడక్ట్ చేయకూడదు. అమౌంట్ పేడ్ టువర్డ్స్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ దిస్ కేస్. నెక్స్ట్ ఈక్వలైజేషన్ లెవీ ఎప్పుడైతే మనకి ఈక్వలైజేషన్ లెవీ రాదో సెక్షన్ 1050 కింద ఎగ్జామ్షన్ రాదు. ఈ సెక్షన్ 1050 ఎగ్జామ్షన్ ఎవరైతే రిసిపియంట్ ఉంటారో, ఏవైతే అమౌంట్ తీసుకుంటామో, మనకి ఏవైనా ఇన్కమ్స్ వస్తే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకుండా ఉండడానికి ఎగ్జామ్షన్స్ని ప్రొవైడ్ చేస్తారు. సెక్షన్ 1050 కింద ఎగ్జామ్షన్ ఉంటుంది. ఎప్పుడైతే అతను ఆ సర్వీసెస్ అవుట్ సైడ్ ఇండియా నుంచి ప్రొవైడ్ చేస్తుంటారు, ఈక్వలైజేషన్ లెవీ డిడక్ట్ చేసి ఉంటాయి. అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి కావాల్సినది ట్యాక్స్ అమౌంట్ ఎవరు పే చేస్తే ఎవరో ఒకరు పే చేసినారు. ఈక్వలైజేషన్ లెవీ అయినా పెట్టుకొని, టీడీఎస్ అయినా పెట్టుకొని, ఏదో ఒక పేరు పెట్టుకొని అమౌంట్ అయితే మనకు వచ్చింది కాబట్టి వాళ్ళు ఏం పట్టించుకోరు. సో అప్పుడు అతను రిటర్న్ ఫైల్ చేయకుండా ఏం కాదు. బట్ ఇక్కడనే పీఈ ఉంటే అతను పర్సన్ ఇక్కడ ఉన్నట్లు. సో ఈక్వలైజేషన్ లెవీ అప్లికబిలిటీలోకి రాదు. టీడీఎస్ అప్లికబిలిటీలోకి వస్తుంది. టీడీఎస్ ప్రొవిజన్స్ అప్లికబిలిటీలోకి వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ అప్లికబిలిటీలోకి వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం అతను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సి వస్తుంది. సో ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ వెదర్ ఎంఎన్ఓ దట్ ఈస్ సర్వీస్ ప్రొవైడర్ service recipient have PE in India or not for the purpose of equalization levy implication of advertisement transactions. In both the cases equalization levy would not be attracted. Next, however, since PQR incorporation has PE in India and advertisement services are attractive connected with the PE in India, such advertisement income would be deemed to accrue or arise in India in the hands of PQR. సో పీక్యూఆర్కి అక్రూ అయినట్టు అండ్ ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పీక్యూఆర్ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. సో ఇద్దరికి ఫస్ట్ ఏం చేసినారు ఇక్కడ, అతనికి ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్ ఉంటారో సర్వీస్ ప్రొవైడర్కి సర్వీస్ రిసిపియంట్కి బోత్ ఇక్కడ లేరు, ఈ పీఈస్ లేవు. అట్లాంటి కేసులో ఈ కామర్స్ ఆపరేటర్గా 2% డిడక్ట్ చేసుకున్నాము. అండ్ ఒకవేళ సర్వీస్ ప్రొవైడర్కి ఇక్కడ పీఈ ఉంటే, సర్వీస్ ప్రొవైడర్కి పీఈ ఉంటే, సర్వీస్ రిసిపియంట్ అవుట్ సైడ్ పర్సన్ కాబట్టి ఇప్పుడు నార్మల్గా 6% ఛార్జబుల్ చేస్తాము. అండ్ ఒకవేళ సర్వీస్ రిసిపియంట్కి ఇక్కడ పీఈ ఉంటే నార్మల్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ అప్లికబిలిటీలోకి వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 5? XYZ and Co, a non-resident entity based in Singapore. So he is based on Singapore, owns and operate an electronic facility through which it effect online sale of goods manufactured by it. The following are its receipts from the previous year 21-22. Okay, receipt from sale of goods to person resident in India ఎంత 158 lakhs. Okay, receipt from sale of goods to person non-resident in India but resident in other part of Southeast Asia. సో ఇక్కడ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, ఓన్స్ అండ్ ఆపరేట్ ఎలక్ట్రానిక్ ఫెసిలిటీస్. సో ఈజ్ ఏ ఈ కామర్స్ ఆపరేటర్ అండ్ నాన్ రెసిడెంట్ పర్సన్. ఓకే, నాన్ రెసిడెంట్ పర్సన్ ఈ కామర్స్ ఆపరేటర్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అతని యొక్క టర్న్ ఓవర్ ఎక్సీడింగ్ 2 crores ఉంటే 2% డిడక్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అతనికి సంబంధించి టర్న్ ఓవర్ని ఇక్కడ ప్రొవైడ్ చేసినారు. 158 + 96 ఐ థింక్ ఇట్ విల్ కాస్ట్ ద 2 crores. సో ఈక్వలైజేషన్ లెవీ స్కీమ్ అనేది అప్లికబిలిటీలోకి వస్తుంది. 2% డిడక్ట్ చేయాలి. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్? అతనికి పీఈ లేకుంటేనే డిడక్ట్ చేయాలి. ఒకవేళ పీఈ ఉంటే డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ నార్మల్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ ప్రకారం ప్రొవైడ్ చేసేస్తాము. సేల్ ఆఫ్ గుడ్స్ ఎఫెక్టివ్లీ కనెక్టెడ్ టు పీఈ. అండ్ how do your answer change if out of receipts in B above only 40 lakhs? So only 40 lakhs అంటే 158 + 40 158
68, 78, 88, 98, 198 అంటే లెస్ దెన్ 2 crores ఉంటుంది. లెస్ దెన్ 2 crores ఉంటే ఈక్వలైజేషన్ లెవీ స్కీమ్ అనేది అప్లికబిలిటీ రాదు ఫర్ ఈ కామర్స్ ఆపరేటర్కి సంబంధించి. సో వీ విల్ సీ ద ఆన్సర్. సెక్షన్ 165A ఆఫ్ ఫైనాన్స్ యాక్ట్ 2016 ప్రొవైడ్స్ ఫర్ ఈక్వలైజేషన్ లెవీ 2%. సో ఈక్వలైజేషన్ లెవీ ఎంత 2%. ఎవరికి? ఈ కామర్స్ ఆపరేటర్ ఉన్నప్పుడు. అమౌంట్ ఆఫ్ కన్సిడరేషన్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ బై ఈ కామర్స్ ఆపరేటర్. ఎవరు? బై ఈ కామర్స్ ఆపరేటర్. ఫ్రమ్ ఎవరి నుంచి? ఈ కామర్స్ సప్లై ఆర్ సర్వీసెస్ మేడ్ ఆర్ ప్రొవైడెడ్ ఆర్ ఫెసిలిటేటెడ్ బై ఇట్ to person resident in India and person who buy such goods or services both using IP address located in India. Next, in the present case, XYZ is an e-commerce operator since it has non-resident owning and operating an electronic facility from online sale of goods and provisions of services. XYZ and Co హ్యాస్ పిఈ ఇన్ ఇండియా. సో పిఈ ఉంటే ఆ పిఈ ఉన్నప్పుడు అండ్ అతని యొక్క టర్న్ ఓవర్ చూస్తాము. అతని యొక్క టర్న్ ఓవర్ వచ్చేసి 2 crores అబౌవ్ ఉందా లేదా చూస్తాము. 2 crores అబౌవ్ ఉంటే అప్లికబిలిటీలోకి వస్తుంది. సో గ్రాస్ రిసీట్స్ ఎంత ఉన్నాయి ఇక్కడ? 158 + 57. సో 250 lakhs అంటే 2.15 crores. 2.15 crores అంటే ఎక్సీడ్స్ 2 crores కాబట్టి ఈ కామర్స్ ఆపరేటర్కి ఈక్వలైజేషన్ లెవీ స్కీమ్ అప్లికబిలిటీలోకి వస్తుంది. సో సిన్స్ టోటల్ రిసీట్స్ విచ్ ఆర్ చార్జబుల్ టు ఈక్వలైజేషన్ లెవీ ఎక్సీడ్స్ 2 crores, ఈక్వలైజేషన్ లెవీ 2% ఈజ్ అట్రాక్టెడ్ ఆన్ ద అబోవ్ sum of 215 lakhs which would amount to 4.3 lakhs. Note, if the receipts ఒకవేళ అక్కడ రిసీట్స్ అనేది ఓన్లీ 40 lakhs ఉంటే అప్పుడు ఎంత అవుతుంది? 158.40 అంటే లెస్ దెన్ 198 lakhs అవుతుంది. అంటే లెస్ దెన్ 2 crores ఉంటుంది కాబట్టి నో ఈక్వలైజేషన్ లెవీ. నెక్స్ట్ XYZ పిఈ ఇన్ ఇండియా. అతనికి పిఈ ఇన్ ఇండియాలో ఉంటే అది నార్మల్ రేట్ ఆఫ్ ట్యాక్స్ అనేది అప్లికబిలిటీలోకి వస్తుంది. ఈక్వలైజేషన్ లెవీ అనేది అట్రాక్ట్ కాదు. నాన్ రెసిడెంట్ ఈ కామర్స్ ఆపరేటర్ హ్యాస్ పిఈ ఇన్ ఇండియా అండ్ సేల్ ఆఫ్ గూడ్స్ ఈజ్ ఎఫెక్టివ్లీ కనెక్టెడ్ టు పిఈ. అప్పుడు అతనికి 2 crores టర్న్ ఓవర్ ఉన్నని లెస్ దెన్ 2 crores టర్న్ ఓవర్ ఉన్నని సంబంధం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 6? పీక్యూఆర్ ఈజ్ అన్ ఇండియన్ హెడ్ క్వార్టర్ మల్టీనేషనల్ కంపెనీ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ ఫిక్స్డ్ ఫీ అరేంజ్మెంట్. సో ఒక కంపెనీ ఏమైంది? ఎంటర్ అయింది. పీక్యూఆర్ అనేది ఇండియన్ హెడ్ క్వార్టర్ మల్టీనేషనల్ కంపెనీ అండ్ ఫిక్స్డ్ ఫీ అరేంజ్మెంట్ ఫర్ 2 crores విత్ ఎక్స్ అకౌంటింగ్ కంపెనీ. సో ఇది నాన్ రెసిడెంట్, ఇది రెసిడెంట్, ఇది ఎంటర్ అయింది కాంటాక్ట్లో ఫర్ ఫైనాన్షియల్ విచ్ ఈజ్ అప్రూవ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. హ్యాస్ పార్ట్ ఆఫ్ ద అగ్రిమెంట్ ఎక్స్ అకౌంటింగ్ లిమిటెడ్ యూకే మెయింటైన్స్ అండ్ ఆన్లైన్ web platforms through which it provides IFRS advisory and consultancy services, which also including providing response to queries raised by PQR Limited, the technical staff of X Accounting. So వీళ్ళ టెక్నికల్ స్టాఫ్ ఏం చెప్తున్నారు? UK provide their expert views virtually over the platform within 24 to 72 hours. Further, X Accounting Limited also provides customized training through embedded online video platforms exclusively for the personnel working with PQR Limited. X Accounting does not have any offices. సో ఎక్స్ అకౌంటింగ్ ఎవరు? నాన్ రెసిడెంట్ పర్సన్కి ఏమి పిఈ లేదు ఇక్కడ ఇండియాలో. ఎగ్జామిన్ ద ట్యాక్స్ ఇంప్లికేషన్ ఆర్ TDS implication for such payment and receipt in the hands of X Accounting Limited UK and PQR Indian Chapter 8 of Finance Act 2016. So we will see the answer. What is there in answer? ఆన్సర్ విల్ బి సెక్షన్ 165A ఆఫ్ ఫైనాన్స్ యాక్ట్. ఫస్ట్ ఏం చెప్తుంది? వాళ్ళు ఈ కామర్స్ ఆపరేటర్ కాబట్టి ఈ కామర్స్ ఆపరేటర్ అయితే 2 crores ఎక్సీడ్ అయితే ఎంత? టర్న్ ఓవర్ వచ్చేసి 2 crores ఎక్సీడ్ అయితే 2% ఈక్వలైజేషన్ లెవీని డిడక్ట్ చేయాలి. ఎవరు? ఇండియన్ రెసిడెంట్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ డిడక్ట్ చేస్తారు. ఈ కామర్స్ ఆపరేటర్ ఫ్రమ్ ఈ కామర్స్ సప్లై ఆఫ్ సర్వీసెస్ మేడ్ ఆర్ ప్రొవైడెడ్ ఆర్ ఫెసిలిటేటెడ్ బై ఇట్ ఆర్ ఇంటర్ ఏరియా టు పర్సన్ రెసిడెంట్ ఇన్ ఇండియా అండ్ పర్సన్ హూ సచ్ బైస్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ యూజింగ్ IP అడ్రస్. సో పర్సన్ డైరెక్ట్గా పర్చేజ్ చేయని అండ్ ఇక్కడ పర్సన్ అయినా ఉండొచ్చు ఆర్ వేరే పర్సన్ ఇక్కడ వచ్చి నాన్ రెసిడెంట్ పర్సన్ అయినప్పటికీ ఐపీని యూజ్ చేస్తుంటే అట్లాంటి కేసు. కానీ వీ నీడ్ టు డిటర్మైన్ వెదర్ ఎక్స్ అకౌంటింగ్ లిమిటెడ్ UK ఈజ్ అండ్ ఈ కామర్స్ ఆపరేటర్. నెక్స్ట్ ఈ కామర్స్ ఆపరేటర్ అంటే ఏమి? ఫస్ట్ ఆఫ్ ఆల్ a person non-resident and who owns, operates and manages digital or electronic platform or facility or platform for online services of
గూడ్స్ ఆర్ సర్వీసెస్. సో అతన్ని ఓన్గానన్నా కానీ ఆపరేట్ కానీ మేనేజ్ కానీ చేస్తుంటే ఎవరు ఈకామర్స్ ఆపరేటర్, నాన్ రెసిడెంట్ పర్సన్స్, ఫెసిలిటీ ఆర్ ప్లాట్ఫామ్ ఆన్ ఆన్లైన్ సర్వీసెస్, సేల్ ఆఫ్ గూడ్స్ ఆర్ సేల్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ సర్వీసెస్. ఇన్ ద గివెన్ సిచ్యువేషన్ ఎక్స్ అకౌంటింగ్ లిమిటెడ్ UK, a non-resident, maintain digital platform for online services. Therefore, X Accounting Limited is an e-commerce operator deemed in section 165A. What is this 165A? 165 వచ్చేసి ఈక్వలైజేషన్ లెవీ, 165A ఈక్వలైజేషన్ లెవీ ఇన్ కేస్ ఆఫ్ ఈకామర్స్ ఆపరేటర్. నెక్స్ట్, ఇతను డిజిటల్ ప్లాట్ఫామ్ సర్వీసెస్ మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి ఎక్స్ అకౌంటింగ్ వాళ్ళు ఈకామర్స్ ఆపరేటర్స్ అవుతారు. నెక్స్ట్, హౌఎవర్ ద కన్సిడరేషన్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ ఫర్ స్పెసిఫైడ్ సర్వీసెస్ ఆర్ ఫర్ ఈకామర్స్ సప్లై ఆర్ సర్వీసెస్ వుడ్ నాట్ ఇంక్లూడ్ ద కన్సిడరేషన్ విచ్ ఆర్ ట్యాక్సబుల్ ఫర్ ఫీ ఆర్ టెక్నికల్ సర్వీసెస్. సో మనం ప్రొవైడ్ చేసే స్పెసిఫైడ్ సర్వీసెస్లో టెక్నికల్ ఫీ సర్వీసెస్ అనేది ఇంక్లూడ్ చేయలేదు. ఫర్ టెక్నికల్ సర్వీసెస్ ఇన్ ఇండియన్ యాక్ట్ మనకి సెక్షన్ 90 ఆర్ 90AA ఇవి ఏమి DTAAకి సంబంధించి. DTAA మనకి బైలేటరల్ అగ్రిమెంట్ ఉంటే వీటి ప్రకారం చూసుకుంటాము సెక్షన్ 90AA ప్రకారం. నెక్స్ట్, as per Income Tax Act 1961 and India UK DTA fee for advisory service and training services by Accounting Limited UK comes within scope of fee for technical services defined thereunder. Next, any fee for technical services will be deemed to accrue or arise in India if they are payable by inter area a person who is resident in India, except where the fee is payable in respect of technical services utilized in the business or profession carried on by such person outside India for the purpose of making or earning any income any source outside India. So ఏమన్నా ఇన్కమ్స్ అనేది deemed to accrue or arise in India if they are payable by inter area person who is resident in India. ఎవరు పే చేస్తారో రెసిడెంట్ ఇండియా పర్సన్ పే చేస్తుంటే, ఎక్సెప్ట్ ఆ ఫీ టెక్నికల్ ఫీ సర్వీసెస్ అనేది ఫర్ ది పర్పస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అవుట్ సైడ్ ఇండియాలో చేస్తుంటే, అంటే బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అవుట్ సైడ్ ఇండియాలో ఉంటే టెక్నికల్ సర్వీసెస్ అవుట్ సైడ్ బిజినెస్కి సంబంధించి పేమెంట్ చేస్తుంటే అక్కడనే అరైజ్ అవుతుంది, ఇక్కడ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు ట్యాక్స్. హెవెన్స్ 3 crores would be deemed to accrue or arise in India or hands of X Accounting Limited UK and would be chargeable to tax in India as per Income Tax Act 1961. Next, equalization level అనేది not acted in the present case. Withholding tax provision under section 195 would be attracted and PQR Limited India has to withhold tax on payment made to X Accounting Limited UK Income Tax Act the rate of 10% plus 2% of surcharge plus 4% of health and education cess on fee for technical services under section 115A and read with section 195A. అండ్ ఇక్కడ అమౌంట్ ఎంతైతే అమౌంట్ 3 crores అంటే అమౌంట్స్ అనేది ఆల్మోస్ట్ ఎక్సీడ్ అయింది కాబట్టి 2% సర్చార్జ్ని కలెక్ట్ చేయాలి. దిస్ ఇస్ ద ఈక్వలైజేషన్ లెవీకి సంబంధించిన టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్.